ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం పాలేరు. ఖమ్మం లోక్సభ స్థాన పరిధిలోని వచ్చే కీలక అసెంబ్లీ సెగ్మెంట్ గుర్తింపు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పాలేరు రిజర్వాయర్ ఆధారంగా సాగు చేసే నియోజకవర్గం. వరి, మిర్చి, పత్తి పంటల సాగు, రైతు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ మార్కెట్ల ప్రభావం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరావుపై 21,863 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక 2016 ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రామరెడ్డి సుచరితపై 45,682 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక 2018 ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సంచలన విజయం సాధించారు. అప్పటి నుంచి తుమ్మల నాగేశ్వరరావుపై 7,669 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2023 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున భారీ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై 56,650 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచిన పొంగులేటి ప్రభంజనం, కాంగ్రెస్ గ్యారంటీలు, కమ్మ రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్య పోరుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, లంబాడ ఓటర్లు కీలకం. పాలేరు రాజకీయాలను పరిశీలిస్తే గత కొన్నేళ్లలో అత్యంత వేగంగా ఎదిగిన ప్రాంతీయ నాయకత్వాల్లో ఒకటిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్థానం కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ నెట్వర్క్ను నిర్మించుకున్న ఆయన కేవలం ఒక నియోజకవర్గ నాయకుడిగా కాకుండా జిల్లా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. అయితే భారీ విజయాలు, బలమైన రాజకీయ ప్రభావం ఉన్న ప్రతి నాయకుడి చుట్టూ సహజంగానే కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి. ప్రజల అంచనాలు పెరగడం, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సమస్యకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడడం, ప్రత్యర్థి రాజకీయ శక్తులు మరింత దూకుడుగా వ్యవహరించడం వంటి అంశాలు ఆయన ముందున్న ప్రధాన పరీక్షలుగా కనిపిస్తున్నాయి. అయితే పొంగులేటి బలం, బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తరించిన రాజకీయ ప్రభావం పాలేరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల అరుదైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. సాధారణంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికే పరిమితం అవుతారు. కానీ జిల్లా స్థాయి రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగడం ఆయన ప్రత్యేకత. గ్రామస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుడి వరకు బలమైన అనుబంధం కలిగి ఉండటం ఆయనకు భారీ రాజకీయ బలం. ఇక ప్రజల్లో వ్యక్తిగత చొరవ, అందుబాటులో ఉండే నాయకుడనే ఇమేజ్. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మంచి పేరుంది. వ్యక్తిగత సమస్యలు, వైద్య సహాయం, విద్యా, ఉపాధి వంటి అంశాల్లో నేరుగా స్పందించే ప్రభావం ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని పెంచింది. అనేక కుటుంబాలతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకోవడం వల్ల ఓటర్లలో భావోద్వేగ అనుసంధానం బలపడింది. అధిక సామర్థ్యం, అభివృద్ధి కార్యక్రమాలకు అదనపు బలం. వ్యాపార రంగంలో వచ్చిన అనుభవం, ఆర్థిక నిర్వహణ సామర్థ్యం రాజకీయాల్లో కూడా ఆయనకు బలంగా మారింది. పెద్ద స్థాయి కార్యక్రమాలు నిర్వహించడం, కార్యకర్తలకు అండగా నిలవడం, సామాజిక కార్యక్రమాలకు సహకరించడం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక అన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం. ఒకే వర్గానికి పరిమితం కాకుండా రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో సమాన సంబంధాలు కొనసాగించగల నాయకత్వం ఆయనకుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు వర్గాలు, పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వర్గాలు, యువతలో కూడా గుర్తింపు కలిగి ఉండటం ఎన్నికల సమయంలో భారీ ప్రయోజనంగా ఇక్కడ మారుతుంది. వివిధ వర్గాల మద్దతు ఒకే వేదికపై సమీకరించగల సామర్థ్యం ఆయనకు అదనపు బలం. ఇక రాజకీయ వ్యూహాలు రూపొందించే నైపుణ్యం. ఎన్నికల సమీకరణాలను ముందుగానే అంచనా వేసి రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు మంచి పేరుంది. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా వ్యూహాలు రూపొందించడం, ప్రత్యర్థుల బలహీనతలు రాజకీయ అవకాశాలుగా మార్చుకోవడం, కార్యకర్తలను సమర్థంగా వినియోగించుకోవడం వంటి అంశాలు ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. 2023 ఎన్నికల్లో నమోదైన భారీ మెజార్టీ ఈ వ్యూహాత్మక సామర్థ్యానికి పెద్ద ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు.